తిరుపతి లడ్డూ అంశంలో అందులో కల్తీ జరిగిందనే ఆరోపణల విషయంలో జనసేన పార్టీ వైఖరి రాను రాను మారుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంపైన ఎక్కడా స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు నెలకు పైగా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేదన్నట్టుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్యం తిరుపతి లడ్డూ అంశంలోనే మాట్లాడుతోంది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారని మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు అందులో అనిమల్ ఫ్యాట్ కలవలేదు, కల్తీ జరగలేదని స్పష్టంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు, కోర్టుకు సమర్పించారు. అయినప్పటికీ కూడా ఆ విషయంలో వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయాలని, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ కావాలని ప్రచారం చేస్తోంది, మాట్లాడుతోంది. కానీ ఈ అంశాన్ని ఎక్కడా కూడా అసెంబ్లీలో మాట్లాడరు. బయట మాత్రం గంటలు గంటలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు, కానీ అసెంబ్లీలో మాత్రం ఈ అంశం గురించి అసలు చర్చించరు. వైఎస్ఆర్సీపీ ఈ అంశంపైన డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక కంపెనీకి, ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీలో చర్చించడానికి రేపు ముహూర్తం నిర్ణయించింది, కానీ శాసనమండలిలో మాత్రం దీన్ని చర్చించే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. వైఎస్ఆర్సీపీ ఇందాపూర్ డైరీకి సంబంధించి, చంద్రబాబు కంపెనీకి సంబంధించిన వ్యవహారం గురించి ప్రశ్నిస్తుంది, చర్చించాలని పట్టుబడుతుంది. ఆ నెయ్యి సరఫరా గురించి అడుగుతుంది, ఆ తేడా ఎందుకని అడుగుతుంది, ఆ రేట్ల తేడా ఎందుకని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. టీటీడీకి మాత్రం ఇందాపూర్ డైరీ నుంచి దాదాపు 658 రూపాయలకు నెయ్యిని సరఫరా చేస్తారు. అదే నెయ్యి బయట 560 రూపాయలకు లభిస్తుంది. ఇక్కడ ఇందాపూర్ బయట అమ్మే నెయ్యి క్వాలిటీనా, లేదా టీటీడీకి సరఫరా చేసే నెయ్యి క్వాలిటీనా? టీటీడీకి సరఫరా చేసే 658 రూపాయల నెయ్యి క్వాలిటీ అయితే, ప్రజలకు సరఫరా చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీ 560 రూపాయల నెయ్యి కల్తీనా, క్వాలిటీ ఉన్నది కాదా? ఇది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ఇందాపూర్ డైరీ నుంచి 658 రూపాయలకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారు, ఇది క్వాలిటీనా, లేదా ప్రజలకు అదే ఇందాపూర్ డైరీ నుంచి దాదాపుగా 560 రూపాయలకు కిలో నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఇది కల్తీనా? ఇది స్పష్టమైనదా? ఇది నాణ్యమైనదా? ఏది నాణ్యమైనది, ఏది కల్తీ? తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానం చెప్పాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. శాసనమండలిలో ఇదే అంశాన్ని చర్చించాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. కానీ వ్యూహాత్మకంగా శాసనమండలిలో ఈ అంశాన్ని చర్చించకుండా అసెంబ్లీలో 4 గంటల పాటు 10 మంది కూటమి ఎమ్మెల్యేలతో తిరుమల లడ్డు కల్తీ అంశంతో మాట్లాడిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించడం ఇక్కడ చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. చర్చించాల్సినటువంటి చోట చర్చించకుండా, ప్రతిపక్షం గొంతు ఉన్న చోట చర్చించుకోకుండా, ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో అయితే అంతా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలే ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు. వైఎస్ఆర్సీపీ గొంతు ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినా చెల్లుతుంది. అదే శాసనమండలిలో అయితే తెలుగుదేశం పార్టీ వాదనకు వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతుంది, వ్యతిరేకిస్తుంది, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేదు. అందుకే వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభను ఎంచుకుంది, శాసన మండలిని అవాయిడ్ చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు జనసేన నుంచి వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ కార్యకర్తలు తిరుపతి లడ్డు అంశం పైన పదే రాద్ధాంతం చేయడం పైన తెలుగుదేశం పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు బయటికి వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. చాలా మంది జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తిరుపతి లడ్డు అంశంపై ఇన్ని రోజులుగా మాట్లాడుతూ ఉండడాన్ని, ముఖ్యంగా ఈ అంశాన్ని నాంచుతూ ప్రజలకు సమస్యలు ఏవి లేవన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం, మొత్తం నెల రోజులుగా ఇదే అంశం పైన అటు శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, లేదంటే బయట మీడియాలో కానీ ఇదే అంశం పైన మాట్లాడుతూ ఉండడం రాష్ట్ర ప్రజలకు కూడా తీవ్రంగా ఇబ్బందిని కలిగించే అంశం. రాష్ట్ర ప్రజలు చాలా రకాల ఇబ్బందులతో
బాధపడుతున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీటి సాగునీటి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక సమస్యలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేక ఉపాధి లేక చాలా మంది వలసలు పోతున్నారు. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలను పెట్టుకొని ఏ ఒక్క సమస్య లేనట్టుగా తెలుగుదేశం పార్టీ తిరుపతి లడ్డు అంశాన్ని కల్తీ జరిగిందని పదే పదే చెప్తూ నెల రోజులుగా ప్రజలను ఇబ్బంది పెడుతోందని, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంతకంటే వేరే సమస్య లేదా అని జనసేన పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వైఖరిని పూర్తిగా జనసేన పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారు. 5,000 కోట్లు ఉంటే చాలు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విద్యను వైద్య విద్యార్థులు అభ్యసిస్తారు. ప్రభుత్వం అందించే సూపర్ స్పెషాలిటీ వైద్యం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు బాగుపడతారు. కేవలం 5,000 కోట్లు మెడికల్ కాలేజీల పైన, మెడికల్ ఆసుపత్రుల పైన నిర్మించడానికి ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. వాటిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తారు PPP మోడల్లో. కానీ 1,750 కోట్లతో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం చర్యలు తీసుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన మాట్లాడుతూ ఉండకపోవచ్చు కూటమి ధర్మంలో భాగంగా, కానీ క్షేత్రస్థాయిలోని జనసేన పార్టీ కార్యకర్తలు తిరుపతి లడ్డు అంశంలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ కాదని తేల్చింది, అనిమల్ ఫ్యాట్ లేదని తేల్చింది, అయినా ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే? దీనివల్ల కూటమి ప్రభుత్వం చులకనవుతోంది. మేము కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం ప్రశ్నిస్తున్న తమపైన, మాట్లాడుతున్న తమపైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైఖరిని ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. విపరీతమైనటువంటి గ్యాప్ పెరుగుతోంది కాబట్టి బయటికి వచ్చి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఎన్నాళ్ళని ఇలాగే తిరుపతి లడ్డు అంశాన్ని కొనసాగిస్తారు? దీనివల్ల డ్యామేజ్ అయ్యేది అధికార పార్టీ మాత్రమే. సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ పదే పదే దీన్ని ప్రస్తావించడం ద్వారా వైఎస్ఆర్సీపీ బలపడుతుంది, వైసీపీ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది. తద్వారా కూటమిలోని జనసేన పార్టీ కూడా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ వైఖరి వల్ల జనసేన పార్టీకి కూడా ఇబ్బందులు ఏర్పడతాయని జనసేన పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో క్షేత్రస్థాయిలో ఈ అంశం పైన ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ అంశాన్ని వదిలేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని, రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేయాలని ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వాదన వినిపిస్తోంది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని వైఎస్ఆర్సీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు కంపెనీకి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి సంబంధాన్ని బయటపెట్టింది. ఆ సంబంధాన్ని బయట పెట్టేది కాదు, లేదంటే వైఎస్ఆర్సీపీ కూడా ఈ అంశం పైన ఫోకస్ చేసేది కాదు. వైసీపీని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ఎప్పుడైతే కంకణం కట్టుకున్నారో అప్పుడు కూడా వైసీపీ ఖచ్చితంగా చంద్రబాబుకు సమాధానం చెప్పాలనే నిర్ణయంతోనే ఇప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీ గురించి, ఇందాపూర్ డైరీకి చంద్రబాబు కంపెనీకి ఉన్నటువంటి సంబంధం గురించి ప్రస్తావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకు బయట తక్కువ రేటుకు అమ్ముతూ టీటీడీకి ఎక్కువ రేటుకు ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి అమ్ముతున్నారు? దీనికి కారణం ఏంటి? దీంతో పాటుగా చంద్రబాబు కంపెనీకి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి లింక్ ఏంటన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బలంగా ఈ డిమాండ్ ప్రజల్లోకి వెళ్లడంతో ఈ 2 డైరీలకు సంబంధించిన చర్చ జరగాలని ప్రజలను మభ్యపెట్టడానికి అసెంబ్లీలో మాత్రమే చర్చ జరిపి, ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండదు కాబట్టి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉండరు కాబట్టి శాసనమండలిలో మాత్రం చర్చ జరిపే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.